ఈ రోడ్డు ప్రమాదాలకి అవగాహన లోపం అనేది ప్రధాన కారణంగా మేము భావిస్తాము. రోడ్డు ఎక్కే ముందు రోడ్డుకు సంబంధించిన నియమ నిబంధనలు, ట్రాఫిక్ రూల్స్ తెలియకుండా ప్రజలు ఇష్టానుసారం ప్రజల వైపు నుండి తప్పిదాలు జరుగుతాయి. నియంత్రణ సూచికలు ఏర్పాటు చేయడం, ప్రజల్లో అవగాహన కల్పించడం, ఇలాంటి కార్యక్రమాలు వరుసగా ప్రభుత్వాల వైపు నుండి కూడా అందడం లేకపోవడం అనేది రెండో కారణం. మొత్తం మీద ఈ రోడ్డు ప్రమాదాలకు గురైనటువంటి కుటుంబాలు పడే క్షోభని ప్రమాదానికి గురైన తర్వాతే అర్థమవుతుంది. అంతకుముందే ఈ విషయాల పట్ల అవగాహన ఉంటే రోడ్డు ఎక్కే ముందే చాలా జాగ్రత్తగా ప్రజలు ఎలాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది, ఏ చోట్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందనే దాని మీద అవగాహన ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటి రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఉంటాయి. దానికి తోడు ఈరోజు రోడ్డు ప్రమాదాలకు గురవుతున్న వాళ్ళలో ఎక్కువ మంది టీనేజర్లు ఉంటారు. టీనేజర్లకి వాళ్ళకు ఒక వయసు వచ్చిన తర్వాతనే వాళ్ళకు డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వడం అనేది ప్రభుత్వాల వైపు నుండి జరుగుతూ ఉంది. అయితే ఏమాత్రము డ్రైవింగ్ పైన అవగాహన లేకపోకుండా, డ్రైవింగ్ లైసెన్సులు లేకుండా పెద్ద పెద్ద సీసీ బళ్ళను తీసుకొని ఈరోజు రోడ్ల మీదకి వస్తున్నటువంటి యువత, వాళ్ళలో ఉన్నటువంటి ఆ ఫైర్, ఆ వేగం, విపరీతమైనటువంటి వేగాలు, ఇవన్నీ కూడా తీవ్రంగా రోడ్డు ప్రమాదాలకు కారణమవుతూ ఉన్నాయి. వాళ్ళు చనిపోవడంతో అనేక కుటుంబాలని వాళ్ళు రోడ్డును పడేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. కాబట్టి దీని మీద పోలీసుల నియంత్రణ ఉండాల్సిన అవసరం ఉంది. నిత్యం చెప్తానే ఉంటారు, హెల్మెట్ ధరించండి, హెల్మెట్ ధరించండి. మనం చూస్తూ ఉన్నాం, పోయే 10 బళ్ళలో 3-4 హెల్మెట్ లేకుండా ఈ నగరంలో ప్రయాణిస్తున్నటువంటి స్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. కాబట్టి దీనిపైన అవగాహన కల్పించడం అనేది ముఖ్యంగా కీలకమైన అంశంగా ప్రభుత్వాలు భావించాలి. ఇక్కడ ట్రాఫిక్ పోలీసులు కానీ, లేకపోతే సివిల్ పోలీసులు, తర్వాత సివిల్ సొసైటీ కూడా తమ బాధ్యతను గుర్తెరిగి ఈ రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని చెప్పేసి మేము కోరుకుంటాం.